పూర్వం మందపాలుడనే మహర్షి కఠోర బ్రహ్మచర్యం పాటించి మరణానంతరం స్వర్గానికి వెళతాడు. కాని సంతానం లేనివారికి స్వర్గంలో చోటు లేదని దేవతలు తిరస్కరిస్తారు. దాంతో ఆయన పక్షి అంటే సారంగ రూపమెత్తి జరిత అనే పక్షితో సంతానం పొందుతాడు. కాని కొన్నాళ్లకే ఆమెను వదిలేసి లపిత అనే మరో పక్షితో వెళ్లిపోతాడు. పాండవుల పాలనలో ఖాండవవనం పాడుబడిన నగరంగా క్రూర మృగాలకు నిలయంగా ఉంది. అక్కడ జరిత తన నలుగురు రెక్కలు రాని పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. భర్త మోసం చేసిన పిల్లలే లోకమనుకుంటూ పెంచుతోంది. కృష్ణార్జునులు ఆ అడవిని దహించాలని నిర్ణయిస్తారు. అగ్నిదేవుడు భీకరంగా జ్వలిస్తూ అడవిని చుట్టుముడతాడు. జరిత ఆందోళనతో విలవిలలాడుతోంది. పిల్లలను వదిలి వెళ్లలేక కాపాడలేక రోధిస్తోంది. జరిత పిల్లలతో నాతో పాటు రండి, ఎలుక కలుగులో దాక్కుందామంటోంది. కాని పిల్లలు నిరాకరిస్తారు. అమ్మా, నీవు వెళ్ళిపో, మేము చనిపోయినా వంశం నిలవాలి అంటే నువ్వు బ్రతకాలి అని వేదాంతం మాట్లాడతారు. ఎలుక నోటపడి చావడం కంటే అగ్నిలో ఆహుతి అవ్వడమే మేలని చెప్తారు. తల్లి వెళ్ళిపోయాక ఆ నలుగురు పక్షిపిల్లలు అగ్నిదేవుణ్ణి స్తుతిస్తారు. మాకు తండ్రి లేడు, తల్లి విడిచింది, నీవే మాకు శరణు అని ప్రార్థిస్తారు. వారి భక్తికి ధర్మానికి మెచ్చిన అగ్నిదేవుడు వారిని తాకకుండా వదిలేస్తాడు. దూరంగా ఉన్న మందపాలుడు పిల్లల కోసం ఆందోళన పడతాడు. అది చూసిన లపిత అంటే రెండో భార్య ఈర్ష్యతో, నీకు ఆ పాత భార్య మీదే ప్రేమ ఉంది, అందుకే వెడుతున్నావు అని నిందిస్తుంది. అగ్ని ఆరిపోయాక మందపాలుడు అక్కడికి చేరుకుంటాడు. కాని జరిత అతన్ని దగ్గరకు రానివ్వదు. కష్టాల్లో లేనివాడు సుఖాల్లో ఎందుకు అన్నట్లుగా ఆమె ఇచ్చే సమాధానం అహంకారాన్ని కాక ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. మందపాలుడు తన తప్పు తెలుసుకొని తన పిల్లల జ్ఞానానికి మురిసిపోతాడు. వారు కేవలం పక్షులు కాదని తన తపఃఫలమని గ్రహిస్తాడు. జరిత ఆత్మస్థైర్యంతో తన పిల్లలను ఉన్నతమైన మార్గంలో నడిపించడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథ కేవలం పక్షుల కథ మాత్రమే కాదు, కష్టకాలంలో ధైర్యం వీడకూడదని, ధర్మాన్ని నమ్ముకున్న వారిని అగ్ని కూడా ఏమీ చేయలేదని చెప్పే అద్భుత పురాణగాథ.